ఉక్రెయిన్ పై ఇండియా ఫైర్. అలాగే ఈ నేపథ్యంలో జెలెన్స్కీ కూడా ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ అంటే పరిణామాలన్నిటిని కూడా? ఉక్రెయిన్ ఆ తీరంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారతదేశం అయితే శాంతియుతంగా ఉండాలని కోరుతుంటుంది. ఉక్రెయిన్ బలగాలు భారతదేశ నౌకల మీద దాడి చేయటం, మన సైన్యం మన నావికులు అక్కడ ప్రాణాలు కోల్పోవడం, దెబ్బతింటడం ఇట్లాంటివి జరిగాయి. అది కాకుండా ఒక ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని ఉక్రెయిన్ దృష్టికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దిద్దుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మన విదేశాంగ శాఖ ఉక్రెయిన్ రాయబారిని పిలిపించి నిన్న గట్టిగా ఆయనకు మందలింపు ఇచ్చారు. మీరు చేస్తుంది ఏం బాగాలేదు, మా నౌకల మీద దాడి చేయటం ఇదంతా అని. ఉక్రెయిన్ దిద్దుబాటు చేసుకోకపోగా ఎదురుదాడి చేసింది. మేము ముందు నుంచి చెప్తున్నాం, రష్యా వాళ్ళ వైఖరి బాగాలేదు, రష్యా వాళ్ళ ఇదంతా జరుగుతుంది. ఈయన వాళ్ళ జెలెన్స్కీ వాళ్ళ అధ్యక్షుడు, మీరు రష్యా వల్ల మీరు కొంచెం భారతదేశం రష్యాకు పుతిన్ ఇండియాకు కూడా వచ్చేళ్ళారు కదా, రష్యాకు దగ్గరగా ఉంటుందని ఒక అభిప్రాయం ఉంది. సో మీరు మారాలి అని, మీరు మారి పూర్తిగా మమ్మల్ని బలపరచాలి, రష్యాను గట్టిగా వ్యతిరేకించాలి అని జెలెన్స్కీ ఏదో భారతదేశానికి మళ్ళీ పాఠాలు చెప్పడానికి సాహసించినట్టుగా అది కనిపిస్తుంది. సో ఈ విషయంలో మటుకు భారతదేశం ఏమాత్రం సంతృప్తిగా లేదు. ఉక్రెయిన్ పద్ధతి బాగాలేదు, ఉక్రెయిన్ మార్చుకోవాలి అని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇరాన్ ఈ యుద్ధం దగ్గర కూడా ఇదే పరిస్థితి. హార్మూజ్ దగ్గర మన నౌకలకు ఇబ్బంది రావటం. ఇప్పుడు ఇరాన్ అమెరికా కాల్పుల విరమణలో ఉన్నామని చెప్తున్నాయి చెప్పడానికి, కానీ ఇరాన్ నిన్న కొన్ని ఆయుధాలు బాంబులు ప్రయోగించింది. వాళ్ళు ఏమంటున్నారు, అమెరికా చెప్తున్న దానికి ఎంత మాత్రం కట్టుబడి ఉంటుందో తెలుసుకోవడం కోసం మేము పేలుళ్ళు జరిపాము, కాల్పులు జరిపాము, మేమేం యుద్ధం పెంచుకోవాలనుకోవడం లేదని వాళ్ళు అంటున్నారు. కానీ మొత్తం మీద ఇదేది తుఫాను ముందర ప్రశాంతిలాగా ఇరాన్ పరిస్థితి ముఖ్యంగా హార్మోజ్ జలసంధి దగ్గర ఉంది. ఇది ఏం జరుగుతుంది, సౌదీ అరేబియాతో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందం కూడా అనేక సందేహాలకు దారితీస్తుంది. ఈరోజు హిందూతో సహా చాలా పత్రికలు ఎడిటోరియల్స్ కూడా రాసాయి, అణు ఒప్పందం కుదుర్చుకోవడం అన్నది బాగాలేదు, దాంతో సరిహద్దులో ఇరాన్ మోహరించి ఉన్నటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలా కోణాల్లో ఉద్రిక్తంగానే ఉంది ఇది.